సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్న ఉదయనిధిపై తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. అధికారం కోల్పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మంపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే ప్రజలు డీఎంకేని తిరస్కరించారని రఘునందన్ రావు గుర్తు చేశారు. సనాతన ధర్మాన్ని విస్మరించడం మానుకోవాలని, హిందూ సంప్రదాయాలను గౌరవించాలన్నారు. భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఉదయనిధికి సూచించారు ఎంపీ రఘునందన్ రావు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఉదయనిధిపై ఈ విమర్శలు గుప్పించారు. తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా కొంతమందికి జ్ఞానోదయం కలిగిస్తలేడు. అందుకనే ప్రభు అయిన వెంకన్న స్వామిని నేను కోరుకుంటుంది ఏంటంటే, అట్లాంటి మూర్ఖులకి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని మాట్లాడేటువంటి వెధవులకి మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రతిపక్ష నాయకుని పాత్రకు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర శాసనసభలో జరిగిన మొదటి సమావేశంలోనే సనాతన ధర్మం గురించి మాట్లాడి దాన్ని కించపరిచేలా మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ని తమిళ ప్రజలు క్షమించరు, భవిష్యత్తులో సనాతన ధర్మం క్షమించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన దీదీలు, దాదాలు, మమతలు, ఆఖరికి మీ నాయనలకు కూడా అడ్రస్ లేకుండా తమిళనాడు ప్రజలు ఆ దేవుడు ఆశీర్వచనం ఇచ్చిండు. అయినా మీ ముద్దు మారకపోవడం అనేది దురదృష్టకరం.